అంటే ఎప్పుడు అవసరం వీళ్ళకి? సో కీమోథెరపీ బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటి అంటే మ్యాక్సిమం చాలా మందికి అవసరం పడుతుంది. హ్మ్. బట్ ఇప్పుడు నేను అన్నట్టు 60-70 ఇయర్స్ తర్వాత ఆపేయడం కానీ Hmm. లేదు అంటే గుడ్ బయాలజీ అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్తవి టెస్ట్లు వచ్చినాయి. ఆ టెస్ట్లో మీకు కీమోథెరపీ వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. ఎక్కువ బెనిఫిట్ ఉండదు అని అనిపిస్తే కీమోథెరపీ అక్కడ కూడా హోల్డ్ చేస్తున్నాం. ఓకే. సో అంటే కీమోథెరపీ చేసేటప్పుడు అంటే హెయిర్ ఊడిపోవడం ఇవన్నీ జరుగుతాయి కదా! సో సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అసలు కీమోథెరపీ చేస్తే? సో కీమోథెరపీ అన్న వెంటనే ఇప్పుడు నేను క్యాన్సర్ సర్జన్ అండి, ఆపరేషన్ చేసే డాక్టర్. పేషెంట్ ఫస్ట్ జనరల్గా నా దగ్గరికి వస్తారు గడ్డతో, నేనే ముక్క పరీక్ష చేస్తాను అవును, క్యాన్సర్. సో అవును. నెక్స్ట్ నీకు సర్జరీ ఉందమ్మా అని చెప్తాను. వాళ్ళు సర్జరీ నుంచి ఎన్ని రోజుల తర్వాత రికవర్ అవుతాను, సర్జరీ వల్ల ఏం ప్రాబ్లం వస్తుందని అడగరు. కీమోథెరపీ చేస్తామా, హెయిర్ లాస్ అవుతుందా, ఇదే అందరి బాధల్లో హెయిర్ లాస్ అవుతుందా, హెయిర్ సో లాస్ మహిళలు అవుతుందా. అంటేనే జుట్టు కావాలనుకుంటారు జుట్టు కదా! ఐ నో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ జుట్టు లాస్ కూడా ఎట్లా ఉంటుందంటే మీకు సడన్గా ఇల్లంతా పెద్ద లాంగ్గా ఉంటుంది కదండి, మహిళలు ఇల్లంతా కనిపించడం, బాత్రూంలో కనిపించడం, ఇట్స్ వెరీ డిప్రెసింగ్. ఓకే. కీమోథెరపీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, కీమోథెరపీ డిఫరెంట్ టైప్స్ అండి. హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక రకం ఇస్తాము, ఓవేరియన్ క్యాన్సర్కి ఒక రకమైన ఇస్తాము. ఈచ్ క్యాన్సర్కి ఇంజెక్షన్ అనేది మారిద్ది, డ్రగ్ Okay. కాంపోజిషన్. బ్రెస్ట్ క్యాన్సర్కి ఇచ్చే మందులు కొంచెం హెయిర్ లాస్ మీద బాగానే పనిచేస్తుంది, హెయిర్ లాస్ అవుతుంది. ఓకే. ఎంతమందికి అవుతుంది అంటే ఒక 50% అనుకోండి. ఆ 50% ఎంతమందికి ఎవరికి అవుతుంది ఎవరికి అవ్వదు అని మీరు చెప్పగలరా అంటే చెప్పలేను. హ్మ్. ప్రివెంట్ చేయడానికి ఏమన్నా మెథడ్స్ ఉన్నాయంటే కొన్ని కొత్త మెథడ్స్ ఉన్నాయి. స్కాల్ప్కి కూల్ చేయడం కానీ ఓకే. అవి ఎంత బాగా పనిచేస్తున్నాయనంటే ఇట్స్ లైక్ కొంతమందికి పనిచేస్తున్నాయి, కొంతమందికి పని చేయట్లేదు. ఓకే. సో నేను ఫాల్స్ ప్రామిసెస్ చేసి నీకు కంపల్సరీ హెయిర్ ఉంటుందని గ్యారంటీ ఇచ్చే స్టేజ్లో లేము. హ్మ్. ఒక్కటి గ్యారంటీగా చెప్పగలిగేది ఏంటి అంటే టెంపరీ. మన కీమోథెరపీ మహా అయితే 6 సార్లు 8 సార్లు ఇస్తాం. Hmm. అంటే నెలకోసారి అనుకోండి, 3 వీక్స్కి ఒకసారి. సో మీకు మొత్తం కలిపి 4-5 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది అయ్యేలోగా మీకు కొత్త హెయిర్ వచ్చేస్తుంది. లాస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. హెయిర్ అనేది ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్, అందుకనే లాస్ అవుతుంది. ఓకే. అలాగే ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్ కాబట్టి తొందరగా రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే. హెయిర్ లాస్ పర్మనెంట్ కాదు, హ్మ్. ఇట్స్ టెంపరీ, కమ్స్ బ్యాక్. ఓకే.